హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఆశ్చర్యపరిచే కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. మీథేన్ రెయిన్ ఇన్ టైటాన్ మూన్. ఫ్రెండ్స్, శని గ్రహానికి అత్యధికంగా 146 మూన్స్ ఉన్నాయి. వాటిలో అతిపెద్దదైన టైటాన్ అనే మూన్లో మీథేన్ అనే ద్రవంతో కూడిన అనేక సరస్సులు ఉన్నాయి. అక్కడ వర్షం కూడా మీథేన్ రూపంలోనే పడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న అగ్నిపర్వతాలు కరిగినప్పుడు దాని శిలల నుండి లావాకి బదులుగా చల్లని నీటిని విడుదల చేయడం ద్వారా ఆ నీటి ఆవిరిలోకి అక్కడ ఉన్న మీథేన్ చేరుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వెయిట్ ఆఫ్ ది క్లౌడ్. యాక్చువల్గా ఒక మేఘం సుమారుగా 1 మిలియన్ టన్నుల బరువు ఉంటుంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి ఒక లారీ 1 టన్ను బరువు అనుకుంటే అలాంటి లారీలు 10 లక్షలు కలిపితే ఎంత వస్తుందో అంత బరువు ఒకే ఒక్క మేఘం ఉంటుంది. ఏ జిరాఫీ కిల్డ్ బై లైటనింగ్. ప్రతి సంవత్సరం మనుషుల కంటే జిరాఫీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నాయి. ఇది మానవుల మరణాల రేటుకు 30 రెట్లు ఎక్కువ. కారణం ఏంటంటే జిరాఫీలు ఎక్కువ ఎత్తు ఉండడం, సమీపంలో పొడవాటి వస్తువులు లేకపోవడం వల్ల పిడుగుపాటును ఆకర్షించి మరణానికి గురవుతున్నాయి. ఫోటో ఇన్ కరెన్సీ. స్వాతంత్రానికి ముందు భారతీయ కరెన్సీ నోట్లపై గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ ఫోటో ఉండేది. ఆర్బీఐ ప్రకారం స్వాతంత్రం తర్వాత 1950-1960 వరకు భారత కరెన్సీపై పులి, జింక, హిరాకుడ్ ఆనకట్ట, ఆర్యభట్ట ఉపగ్రహం, బృహదీశ్వర ఆలయం వంటి ప్రగతి చిహ్నాలు ఉన్నాయి. మహాత్ముడి 100వ జయంతి సందర్భంగా 1969లో ఆయన ఫోటోను తొలిసారి భారత కరెన్సీపై ముద్రించింది ఆర్బీఐ. 1996 నుంచి అన్ని బ్యాంకు నోట్లను గాంధీ ఫోటోతో విడుదల చేస్తోంది. లార్జెస్ట్ కేవ్ ఇన్ ది వరల్డ్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్దదైన గుహ పేరు హాంగ్ సోన్ డూమ్. ఇది వియత్నాంలోని క్వాంగ్ బిన్ ప్రావిన్స్లో ఉంది. ఈ గుహను 2009లో కనుగొన్నారు. ఈ గుహలో గదుల్లాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక గది సుమారుగా 5 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ గుహ లోపల ఒక అడవి, ఒక నది, జంతువులు, మొక్కలు, పక్షులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ గుహలో అత్యంత అందమైన స్టలాక్టైట్ మరియు స్టలాగ్మైట్ కట్టడాలు కూడా ఉన్నాయి. ఈ గుహ గిన్నిస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకుంది. ఓన్లీ 1 ఉమెన్ ఇన్ విలేజ్. అమెరికా నెబ్రాస్కో రాష్ట్రంలోని మొనోవిలో కేవలం ఒకే ఒక మహిళ నివసిస్తున్నారు. ఎల్సీ ఐలర్ అనే ఈ 88 ఏళ్ల మహిళ గ్రామంలో ఒంటరిగా ఉంటూ అన్ని పనులను తానే చేసుకుంటుంది. 1930లో ఈ గ్రామంలో 123 మంది ఉండగా 2000 నాటికి ఆ మహిళ, ఆమె భర్త మాత్రమే మిగిలారు. 2004లో అతడు కూడా చనిపోవడంతో అప్పటి నుండి ఆ ఊర్లో ఆ మహిళ మాత్రమే ఉంటుంది. ఆ గ్రామాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఆమెకు కొంత డబ్బు కూడా ఇస్తుంది. ట్రెజరీ బాక్స్. జోన్ కాలిన్స్ బ్లాక్ అనే బిట్కాయిన్ ఇన్వెస్టర్ అమెరికా అంతటా 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన సంపదను దాచిపెట్టానని పేర్కొన్నాడు. బిట్కాయిన్స్, పురాతన వస్తువులు, శిథిల నౌకలలోని బహుమతులు, క్రీడా జ్ఞాపకాలు, బంగారం, విలువైన లోహాలు, అరుదైన రత్నాలతో నిండిన 5 పెట్టెలను వివిధ ప్రదేశాలలో పూడ్చానని తన పుస్తకం దెర్ ఇస్ ఎ ట్రెజర్ ఇన్సైడ్లోని ఆధారాలతో గుర్తించాలని చెప్పాడు. అలా గుర్తించిన వారికి ఎన్నో బహుమతులు కూడా ఇస్తానని పేర్కొన్నాడు. వై ఇండియన్ నంబర్స్ ఆర్ స్టార్టెడ్ విత్ +91. ఇండియాలో మొబైల్ నంబర్లు భారత కంట్రీ కోడ్ అయిన +91తో ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ టెలిఫోన్ నంబరింగ్ పథకంలో భాగంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అన్ని దేశాలకు ఇలాంటి కోడ్లను కేటాయించింది. ITU ప్రపంచాన్ని 9 జోన్లుగా విభజించి ఈ కోడ్లను రూపొందించింది. దక్షిణ, మధ్య, పశ్చిమాసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాలు 9వ జోన్ కిందికి వస్తాయి. కాబట్టి జోన్ 9లో ఉన్న భారత్కి +91 అని కేటాయించారు. దోమలు చెవుల దగ్గరే ఎందుకు చప్పుడు చేస్తాయి? మానవ శ్వాస, శరీర వేడి, చెమట నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు దోమలు ఆకర్షితమవుతాయి. అవి 50 మీటర్ల దూరం నుండే కార్బన్ డయాక్సైడ్ని గ్రహించగలవు. ముక్కు, నోటి నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ వల్ల అవి మన తల, చెవుల చుట్టూ తిరుగుతూ రెక్కలు ఆడిస్తున్నప్పుడు వాటి చప్పుడును మనం మరింత స్పష్టంగా వినగలం. దోమలు సెకనుకు 1000 సార్లు రెక్కలను ఆడిస్తాయి. మగదోమల కంటే ఆడదోమల రెక్కల శబ్దం ఎక్కువ. ఫిలిప్స్ స్కెలిటన్ గిటార్. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రిన్స్ అనే వ్యక్తి తన మామ ఫిలిప్ అస్థిపంజరంతో గిటార్ తయారు చేశాడు. 1996లో తన 26 ఏళ్ల వయసులో ఓ ప్రమాదంలో ఫిలిప్ మరణించగా ఆ మృతదేహాన్ని వైద్య కళాశాలలకు దానం చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు పరిశోధనలకు వినియోగించారు. దాని తరువాత ఆయన అస్థిపంజరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన మామ గొప్ప రాక్స్టార్ కావాలనుకున్నాడని, అందుకే ఆయనకు నివాళిగా గిటార్ తయారు చేశానని ప్రిన్స్ చెప్పాడు. విమానం ల్యాండింగ్లో కిటికీలు ఎందుకు తెరుస్తారు? విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఫ్లైట్ అటెండెంట్లు ప్రయాణికులు ఇంజన్ మంటలు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగితే గుర్తించేందుకు వీలు కల్పిస్తుంది.
దీనివల్ల వారు ఫ్లైట్ సిబ్బందిని అప్రమత్తం చేయొచ్చు. అత్యవసర సమయంలో విమానం నుంచి బయటకు వెళ్లడం సురక్షితమేనా అని గుర్తించేందుకు, లోపల మంటలు చెలరేగితే బయట ఉన్న ఫైర్ సిబ్బంది కూడా గమనించేందుకు ఇది సహాయపడుతుంది.